వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్ రాజ్కోట్లో ఘోర అగ్ని ప్రమాదం. టీఆర్పీ గేమింగ్ జోన్లో 20 మందికి పైగా సజీవ దహనం. సంగారెడ్డి జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు. బుగ్గి అయిపోయిన స్క్రాప్ గోడౌన్. కౌంటింగ్ రోజు టీడీపీ మూకలు దాడులు చేసే అవకాశం. డీజీపీకి వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్ సమీక్ష. ఆ మాటే వినపోడకూడదని పోలీసులకు ఆదేశం. చెన్నై చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. రేపు కోల్కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ. బంగాళాఖాతంలో తుఫానుగా మారనున్న వాయుగుండం. రేపు అర్ధరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాంలో కెమికల్ డ్రమ్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టంపై పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ కౌంట్డౌన్ మొదలైంది. ఏపీలో వైపు ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ సమయంలో భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించింది. 24 జిల్లాలకు 56 మంది డీఎస్పీలు, ఏఎస్పీలను నియమించింది. నాన్ క్యాడర్ ఎస్పీలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించింది. ఆయా జిల్లాల ఎస్పీలకు రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోలీసులే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. నరసరావుపేట పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్లో పాల్గొనకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. విధ్వంసం సృష్టించడానికి పెట్రోల్ బాంబులు పెట్టిన టీడీపీ శ్రేణులపై మాత్రం కేసులు పెట్టడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నేతల బృందం. కౌంటింగ్ సక్రమంగా జరగడం కోసం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయాలని చెప్పి డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన తప్పనిసరిగా మేము చెప్పినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్య తీసుకుంటా ఉన్నారు. తప్పుడు కేసుల్ని రిజిస్టర్ చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని హెరాస్ చేస్తున్నటువంటి పోలీసు వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తిని తప్పుపట్టడం కానీ విమర్శించడం కానీ తన ఉద్దేశం కాదన్నారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తన కుమారుడి నామినేషన్ రోజు టీడీపీ నాయకులు దాడి చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అనేక కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆర్టీఓ ఆఫీస్ కింద నా కింద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు వెళ్ళొస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటి అడుగుతాను, చాలా ఇల్లీగల్ చాలా చేశాడు, ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా?
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ స్పష్టం చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవచ్చని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ సేవలు ఆగిపోలేదన్నారు. గత 2 రోజులుగా 13,000 మందికి పైగా లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ట్రీట్మెంట్ పొందినట్లుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తెలిపింది. విశాఖలో భూముల కొనుగోలు ఆరోపణలను సీఎస్ జవహర్ రెడ్డి ఖండించారు. తాను విశాఖలో ఎలాంటి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేసినట్లుగా జనసేన నేతలు చేస్తున్న ఆరోపణలు తప్పు అని తిప్పికొట్టారు. గత 2 నెలలుగా కొందరు పథకం ప్రకారం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు సీఎస్ జవహర్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లను తొలగిస్తున్నారు. 7వ బ్లాక్లో 7 గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో భారీ యంత్రాలతో గేట్లను కట్ చేస్తున్నారు. వర్షాకాలం వస్తుండటంతో ప్రాజెక్టు సేఫ్టీపై ఫోకస్ పెట్టారు అధికారులు. రిపేర్ కంటే సేఫ్టీపైనే ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించారు. ఎన్డీఎస్సీ సూచించిన పనులే మేడిగడ్డ బరాజు వద్ద చేపట్టామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి తాను మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శిస్తామని చెప్పారు. తనపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు ఉత్తమ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సజెస్ట్ చేసిన ఇంటర్మ్ మెజర్స్ వర్క్స్ మొదలు పెట్టించాము. ఒకసారి సైట్కి పోయి చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు నేను ఒక వారం రోజుల లోపల మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ పోయి వర్క్స్ చూసి రావడం జరుగుతుంది. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఒక నేషనల్ అథారిటీ, ఎక్స్పర్ట్స్ వాళ్ళు దీని మీద, బ్యారేజెస్ మీద, డ్యామ్స్ మీద వాళ్ళు ఏం చెప్తే ఆ చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు ఏమి ఇస్తే, వాళ్ళు ఏమి రాసిచ్చిండ్రో అది ఇంప్లిమెంట్ చేస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లై కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద దోపిడీ పౌర సరఫరాల శాఖలో జరిగిందని ఆరోపించారు ఆయన. కొందరు మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లోక్సభ స్థానాలను సాధించబోతున్నామని అన్నారు బండి సంజయ్. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? రైస్ మిల్లర్స్ అక్రమాలకు పాల్పడుతున్నారు, ఫలానా వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నారు, మేము రాగానే జైలు వేస్తాం, అరెస్టులు చేస్తాం, విచారణ జరిపిస్తామన్నారు. వచ్చి 6 నెలలు దాదాపుగా వస్తున్నది. ఇక్కడ ఏ వ్యక్తి మీద విచారణ జరిపారు? ఏ సంస్థ మీద విచారణ జరిపారు? కొంతమంది నాయకులు, రైస్ మిల్లర్స్ కొంతమంది నాయకులు, అందరూ కాదు, కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వంలో కొమ్ము. పల్లా రాజేశ్వర్ రెడ్డికి పెద్దల సభ విలువ తెలియదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా వెళ్లి పెద్దల సభను అవమానపరిచారంటూ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేదన్నారు రఘునందన్. 34 నియోజకవర్గాల్లో ఏడ శిలాఫలకం చేసిన ఆ శిలాఫలకం మీద పేరుంటది మొన్నటిదాకా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి. కానీ దురదృష్టం, ఆయనకు పెద్దల సభకి ఎమ్మెల్యేలకి మధ్యలో ఉన్నటువంటి తేడా తెలియదు. పెద్దల సభని చిన్నదనుకున్నాడు. 34 అసెంబ్లీలలో ప్రోటోకాల్ ఉండేటువంటి పదవి వద్దనుకున్నాడు. జనగామకి ఎమ్మెల్యే అయితే పాత ఎమ్మెల్యేలకి చెరువులు కబ్జా పెట్టవచ్చు అనుకున్నాడు, లేకపోతే ఇంకో 2 యూనివర్సిటీలు కట్టచ్చు అనుకున్నాడు. పోయి జనగామకి ఎమ్మెల్యేగా గెలిచి పెద్దల సభను అవమానించినటువంటి వ్యక్తి. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు టీబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అనేక ఆరోపణలు చేసినా ఒక్కదానికి సమాధానం లేదన్నారు. మంత్రి సమాధానం చెప్పలేక అధికారులు కాంగ్రెస్ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి 18 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు మహేశ్వర్ రెడ్డి. రన్నింగ్లో లేని రైస్ మిల్లులకు ధాన్యం ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి గారు ఎందుకు దాటేస్తా ఉన్నారు, ఎందుకు
తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారో ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ బీజేపీ నేతలకు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణలో జరిగిన ఉద్యోగాల భర్తీ, అభివృద్ధి ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే దేశంలో ఎక్కడ ఎక్కువ అభివృద్ధి జరిగిందని నిలదీశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని, నిరూపిస్తే రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నానని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. మాకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసిన ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ భారతదేశంలో ఎక్కడన్నా ఉంటే నేను రేపు ఈ టైం కల్లా రాజీనామా చేసి పోతా. ఇది నా ఆఫర్ వాళ్ళకి. ఇది ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, రాహుల్ గాంధీకి చెప్పాను, బీజేపీ వాళ్ళకి చెప్పాను. తెల్లారి లేస్తే నోటికి వచ్చినట్టు వాగడం కాదు, దయచేసి చూపెట్టండి దేశంలో తెలంగాణ కంటే బెటర్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో ఏదన్నా ఉన్నదా ఉంటే దయచేసి చూపెట్టండి. ఆధారాలతో ఇప్పుడు నేను చెప్పినట్లు లెక్కలతో సహా చెప్పండి, సొల్లు పురాణం చెప్పొద్దు అని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. మాజీ మంత్రి కేటీఆర్పై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. ఒకవైపు బిట్స్ పిలాని, మరోవైపు పల్లి బఠానీ అనే వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికొస్తాయని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానన్నారు మల్లు రవి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీస్, ఇతర విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. జీహెచ్ఎంసీ, వాతావరణ శాఖ, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ అధికారులతో పాటు ఇతర విభాగాలతోనూ సమీక్షించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో 3 ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ధాన్యం కొనుగోళ్ల అంశం, ఉద్యోగ నియామకాలు ప్రధాన అజెండాగా పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ ఎన్నికల్లో 4,61,806 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 5న కౌంటింగ్ జరుగుతుంది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తవ్వే కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి. రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని 86 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. నటి హేమకు సైతం నోటీసులు జారీ చేసింది క్రైమ్ బ్రాంచ్. అలాగే జీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజుపై హత్యాయత్నం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు గణేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టే యత్నం చేయడంతో స్థానికులు వెంటనే అడ్డుకున్నారు. ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. అయితే వీరిద్దరికి మధ్య కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. గణేష్పై బీఆర్ఎస్ నేత నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హత్య రాజకీయాలు పెరిగిపోయాయంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేదంటూ మండిపడ్డారు. రామాయంపేట పార్టీ అధ్యక్షులు నాగరాజు మీద దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కొరడా జొలిపించింది. హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో దాదాపు 50 మంది నకిలీ డాక్టర్లను గుర్తించారు అధికారులు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్లో పలు క్లినిక్లు సీజ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు.
హైదరాబాద్ రెస్టారెంట్స్లో మీ ప్లేట్ నిండా సర్వ్ చేస్తోంది కల్తీ ఫుడ్. కుళ్ళిపోయిన పాడైపోయిన ఆహార పదార్థాలను అందంగా ప్లేట్లో వడ్డిస్తున్నారు. హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో ఈ భయంకర నిజాలు బయటపడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలు దర్శనమిచ్చాయి. సోమాజిగూడలోని కేఎఫ్సి, రెస్టో బార్ రెస్టారెంట్స్లో ఏకకాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. రామేశ్వరం కేప్తో పాటు టాస్క్ ఫోర్స్ చేసింది రామేశ్వరం. అలా కాకుండా జిహెచ్ఎంసీ టీము బిగ్ బాస్కెట్ కూడా చేసిందండి. బిగ్ బాస్కెట్ కూడా లార్జ్ స్కేల్ సీలపు రా మెటీరియల్స్, కూరగాయలు కానించి, పళ్ళు కానించి, పప్పు దినుసులు కానించి, మసాలా దినుసులు కానించి, ఇంట్లోకి తినటానికి పనికొచ్చి కెమికల్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. మా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ కనుక్కోవడం జరిగింది. ఈ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే మాత్రం రాత్రి బిగ్ బాస్కెట్ది ఇమీడియట్గా ఆన్ ది స్పాట్ లైసెన్స్ సస్పెండ్ చేసాం. వాళ్ళ చేత బిజినెస్ స్టాప్ చేయించాం. హైదరాబాద్ చిత్రపురి కాలనీ స్కామ్ కేసుకు సంబంధించిన విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ను 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిత్రపురిలో ఫ్లాట్స్ ఇప్పిస్తామంటూ 160 మంది వద్ద సొసైటీ కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఆ డబ్బులు లెక్కల్లోకి రాకుండా ఎక్కడికి వెళ్లాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఒకే ఫ్లాట్ను 2-3కి కేటాయించడంతో డబ్బులు కట్టిన బాధితులు 20 ఏళ్లుగా ఫైట్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు పిఎస్ పరిధిలోని పనసలబంద గ్రామ పరిసర అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ డంపును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ సీనియర్ క్యాడర్ పెట్టిన డంప్గా గుర్తించినట్లుగా ఎస్పీ తూహిన్ సీన్ తెలిపారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగింపుకు చేరుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవనాల్లో షెడ్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో బారులు తీరారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు అంతకంటే ఎక్కువ కూడా సమయం పడుతోంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ రికార్డైంది. అత్యధికంగా బెంగాల్లో 77.99% ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లో 51.35% పోలయ్యాయి. ఢిల్లీలో ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం తర్వాత జోరందుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 53.73% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటేసే అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికల 6వ దశలో భాగంగా ఢిల్లీలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఓటేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ భార్యతో కలిసొచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఢిల్లీలో ఓటేశారు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ వేళ మరోసారి హింస చెలరేగింది. 6వ దశ ఓటింగ్ సందర్భంగా పలు కేంద్రాల వద్ద బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గట్టల్ నియోజకవర్గంలో తమ బూత్ ఏజెంట్లను టీఎంసీ శ్రేణులు అడ్డుకున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ. బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జర్గ్రాం లోక్సభ బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై టీఎంసీ కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమి ఖాయమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఓటమికి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేను బలిపశువును చేస్తుందని ఆక్షేపించారు. బీహార్లోని కారాకట్, పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. मोदी का काम भी पता है, मोदी की नीयत भी पता है, लेकिन दूसरी ओर कौन है? लोग पूछते हैं कि इंडी जमात में प्रधानमंत्री कौन बनेगा. जनता को ये हक है ना जानने का? नहीं है भाई, हक है ना, लेकिन वो जवाब नहीं देते. वो जैसे ही कोई पूछता है भाई तुम्हारा प्रधानमंत्री का कैंडिडेट कौन, तो वहां आपस में ही सील फुटबल हो जाता है. భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాకిస్తాన్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చురకలంటించారు. తమ దేశం గురించి తాము చూసుకుంటామని, ముందుగా అంతంత మాత్రంగా ఉన్న మీ సొంత దేశం గురించి ఆలోచించాలంటూ సూచించారు. భారత్లో ఎన్నికలు పూర్తిగా మా అంతర్గత వ్యవహారం, మీ జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు అని కేజ్రీవాల్ పోస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్లోని బోర్సి గ్రామంలో గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 18 మంది దుర్మరణం చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు జరగడంతో బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దిగి వస్తున్నాయి. ఇవాళ 10 గ్రాముల బంగారం 1720 రూపాయలు తగ్గింది. కిలో వెండి 2840 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,440గా ఉంది. కిలో వెండి 91,500 రూపాయలుగా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ తన భారత అనుబంధ కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా మెగా పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సిటీ గ్రూప్, జేపీ మోర్గన్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీలతో చర్చలు జరిపిన ఈ కంపెనీ తాజాగా కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గన్ స్టాన్లీలను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులుగా ఎంచుకున్నట్లుగా తెలిపింది. విక్రయించే వాటా పరిమాణం, కంపెనీ తుది విలువపై ఆధారపడి భారత్లోని అతిపెద్ద ఐపీఓగా ఇది ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఓ విలువ సుమారు 21,000 కోట్లుండే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జూలై 5వ తేదీకి నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ వాయిదా వేసింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్, ఇండియన్ డిజిటల్ మీడియా ఇండస్ట్రీ ఫౌండేషన్, షాదీ.com, కుకు ఎఫ్ఎంలు ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ NCLA-ATలో పిటిషన్స్ వేశాయి. యాప్ చెల్లింపులపై 11 నుంచి 26% సుంకం వసూలు చేసేలా కొత్త ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని గూగుల్ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ భారత్కు చెందిన 4 యాప్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొట్టివేసింది. CCI ఆదేశాలను సవాల్ చేస్తూ NCLATలో యాప్ కంపెనీలు పిటిషన్లు దాఖలు చేశాయి. స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ ఫీవర్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాగైనా కప్పు కొట్టాలంటూ ఫ్యాన్స్ మొక్కులు మొక్కుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రామాలయం టెంపుల్లో కొంతమంది ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. ఫైనల్లో కోల్కతాను ఓడించి హైదరాబాద్ కప్పు కొట్టే విధంగా చూడాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. కాగా రేపు చెన్నై వేదికగా సన్ రైజర్స్, కోల్కతా మధ్య ఫైనల్ వార్ జరగనుంది. ఐపీఎల్ సీజన్ 17 ముగింపు దశకొచ్చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ కోసం అమీ తుమీ తలపనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ట్రోఫీలతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇక తమిళనాడులో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇందుకోసం బీసీసీఐ రిజర్వ్ డే అందుబాటులో ఉంచింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే 27న మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజు కూడా వర్షం తగ్గకపోతే లీగ్ స్టేజ్లో అత్యధిక పాయింట్లతో ఉన్న జట్టును ట్రోఫీ విజేతగా ప్రకటించనున్నారు. కోలాలంపూర్లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ పోటీలో భారత షట్లర్లు ఫైనల్కు దూసుకువెళ్లారు. సెమీఫైనల్లో థాయిలాండ్కు చెందిన బూసనన్ ఓంగ్ బుమ్రంగ్ ఫ్యాన్పై 13-21, 21-16, 21-12 స్కోర్తో పీవీ సింధు విజయం సాధించింది. ఈ ఏడాది బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో భారత షట్లర్ చైనాకు చెందిన వాంగ్ జీతో తలపడనుంది. వాతావరణ వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫాన్ను రెమాల్గా నామకరణం చేశారు. రెమాల్ రేపు ఉదయం తీవ్ర తుఫాన్గా మారుతుంది. రేపు అర్ధరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ నెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు అధికారులు. మా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. కాంబోలో ఫిదా మూవీ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ ఉండబోతోందట. సర్వానంద్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న మనమే మూవీ నుండి హో మనమే అనే సాంగ్ రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద ఆయ్ మూవీ రూపొందుతోంది. ఆ మూవీ నుండి రంగనాయకి అనే సాంగ్ విడుదలైంది. ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ కాంబోలో రూపొందుతోన్న ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్నట్టుగా సమాచారం. బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తున్న పరాక్రమం టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.